ఊరికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అంటారు. కానీ విశాఖలో మధురవాడ చంద్రపాలెం స్కూల్లో ఏకంగా 71 మంది మహిళా ఉపాధ్యాయులు అక్కడి విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతున్నారు. అమ్మ ప్రేమను అందిస్తూ గురువులుగా సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తూ పాఠాలు బోధిస్తున్నారు. 3000 మందికి పైగా విద్యార్థులు ఉన్న స్కూల్లో 3వ వంతు మహిళలు టీచర్లుగా పనిచేస్తున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా వారు ఏం చెప్తున్నారు? మరిన్ని విషయాలు మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. స్త్రీలు ఎక్కడ నడయాడితే అక్కడ దేవతలు సంచరిస్తారు అని అంటారు. మరి విశాఖపట్నంలో చంద్రంపాలెం అనే ఒక ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది మహిళలు ఉపాధ్యాయులు, మహిళలని అనలేను, ఉపాధ్యాయులు వీళ్ళంతా కూడా ఒకే చోట చేరి మరి మనకి ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో మంచి పౌరుల్ని తీర్చిదిద్దేందుకు వాళ్ళంతా కూడా కృషి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం గర్ల్ చైల్డ్స్ని టీచ్ చేయడంలో కేవలం పాఠాలు మాత్రమే చెప్తే సరిపోదు. ప్రస్తుత సొసైటీలో చాలా ఎక్స్ట్రీమ్ విషయాలు జరుగుతున్న నేపథ్యంలో మరి గర్ల్ చైల్డ్స్ని వాళ్ళంతా కూడా ఎలా టీచ్ చేస్తున్నారు, సమాజంలో వాళ్ళుగా సొంత కాళ్ళ మీద నిలబడాలి అన్నా, సమాజంలో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించి ముందుకి వెళ్ళాలి అన్నా వాళ్ళు ఎలా ఉండాలి, వీటిలన్నిటి విషయాల్లో మరి ఎంతమంది ఉపాధ్యాయులు, ఇంతమంది మహిళలు నాతో ఉన్నారు. వాళ్ళంతా ఏం చెప్తున్నారు, ఈ ఉమెన్స్ డే సందర్భంగా మరి మహిళా దినోత్సవాన్ని వాళ్ళంతా ఎలా జరుపుకుంటున్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ మేడం, ముందుగా మీ అందరికీ ప్రత్యేకంగా హ్యాపీ ఉమెన్స్ డే. మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే ముందుగా తెలియజేస్తున్నామండి. మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెం హై స్కూల్ నుంచి 3254 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నారు. అలాగే ఓన్లీ గర్ల్ చైల్డ్స్ చూసుకున్నట్టయితే 2000 వరకు ఉన్నారండి. వీళ్ళందరికీ మా స్టాఫ్ని చూసుకున్నట్టయితే 71 మెంబర్స్ టీచర్స్ ఓన్లీ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు. మా వాళ్ళు ఈ 2000 వరకు ఉన్న గర్ల్ చైల్డ్స్ అందరినీ కూడా చాలా అంటే తల్లి ఎంత బాధ్యత తీసుకుంటుందో అంత బాధ్యతగా చూస్తున్నారండి. ఏ విషయంలో అయినా సరే వాళ్ళు ఎక్కడ కూడా ఆ పిల్లవాడు ఎక్కడైనా సరే ఏదైనా పొరపాటుని ఎక్కడైనా మాట్లాడుకుంటున్నారా, లేకపోతే ఏదైనా చేస్తున్నారా, తప్పు జరుగుతుందా అనేది ఎక్కడైనా ఉన్నా సరే వాళ్ళని వెంటనే కొట్టేయడమో తిట్టేయడమో ఇలాంటివి కూడా చేయటం లేదు. వాళ్ళని ఎంతో చక్కగా తీసుకొచ్చి బుజ్జగించి వాళ్ళందరినీ కూడా అమ్మ ఇలా ఉంటే ఈ పరిస్థితి ఇలా జరుగుతుంది, లేకపోతే ఇలా ఉంటారు, పెద్ద అయిన తర్వాత ఇలాంటివన్నీ చేయాలి అనుకుని ఎంతో చక్కగా తల్లి కన్నా ఎక్కువగా బాధ్యత తీసుకుని, తల్లి కూడా ఇంట్లో కూడా తీసుకుంటారు కానీ వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, బయట ఏం జరుగుతుందో తెలియదండి. అంత చక్కగా మేము వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీర్చిదిద్దుతున్నామండి. యాజ్ ఏ మదర్గా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఉమెన్, తర్వాత మదర్, తర్వాత టీచర్, ఇన్ని టాస్క్స్ని మీరందరూ ఫేస్ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఇంకా కొత్త జనరేషన్ని తయారు చేస్తున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? మీరు చెప్పేటప్పుడు వాళ్ళ యాటిట్యూడ్స్ని వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే మీకేమనిపిస్తుంది? ప్రజెంట్ జెడ్పీహెచ్ఎస్ చంద్రంపాలెం హై స్కూల్ తరఫున ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతున్నానండి. ఈరోజు మహిళా దినోత్సవం అనేది అంటే ప్రపంచం అంతా జరుపుకుంటుంది. అయితే ఇది భారతదేశంలో ఎప్పుడో వచ్చింది. భరతమాత అంటే మన దేశాన్ని భరతమాత అని ఫస్ట్ ఒక విమెన్కి, ఒక స్త్రీకి గౌరవం ఇచ్చి భరతమాత అని చెప్పారు. అలాగనే మనకి ఎప్పుడు కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా కూడా లక్ష్మీ నారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, మనకి ఇక్కడ వరనరసింహస్వామి ఉన్నారు, అది కూడా లక్ష్మీ నృసింహస్వామి. అలాగా విమెన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ మన హిందూ సాంప్రదాయం కానీ లేకపోతే భారతదేశ సాంప్రదాయం కానీ ఇక్కడ జరుగుతుంది. అదే ఫారెన్లో అయితే మిస్టర్ అండ్ మిస్సెస్ అని పిలుస్తారు. కానీ మనం ఈవెన్ ఒక పెండ్లి పత్రిక ఇచ్చేటప్పుడు కూడా శ్రీమతి అండ్ శ్రీ అని చెప్పేసి రాస్తూ ఉంటాం. అది కూడా నిజంగా అంటే ఎప్పుడో మనం ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే మన భారతదేశంలోని ఆ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. మేడం, మీరు మీ స్కూల్ గురించి చెప్పండి. ఎంతమంది ఉపాధ్యాయులు ఒకే దగ్గర 70 మంది టీచర్స్ అంటే మీరు రోజు 2-3 మహిళలు కలిస్తేనే చాలా శక్తివంతంగా ఫీల్ అవుతాం కదా. ఎంతమంది మహిళలు మీరు రోజు కలిసి మరి ఇక్కడ నారీ శక్తిని మీరు చాటుతున్నారు, ఏమనుకుంటున్నారు? మా చంద్రంపాలెం ఉన్నత పాఠశాల తరఫున మా మహిళా ఉపాధ్యాయుల ఈ నారీ శక్తి తరఫున నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2 కొప్పులు కలిస్తే యుద్ధం వస్తుంది అని ఒకప్పుడు నానుడి, బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ 71 కొప్పులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటాం, సిస్టర్ కన్సర్న్తోనే ఉంటాం. ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. ఒకవేళ కొండొకచో వచ్చినప్పటికీ కూడా కలిసి దాన్ని రిజాల్వ్ చేసుకుంటాం. ప్రాబ్లం అయితే ఉండదు, ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. అలాగే ఇప్పుడు మేము ఎలా అయితే ఉంటామో కలిసి పిల్లల్ని కూడా అలాగే ఉండాలని ఆశిస్తాం.
ఇప్పుడు మేడం చెప్పినట్టు మార్పు అన్నది మా బై బర్త్ రాకపోయినా బ్రాటప్లో రావాలి. మేడం చెప్పండి, జనరల్గా ఉమెన్ అనగానే చాలా గౌరవం ఉంటుంది ప్రతి ఒక్కరికంటే, కానీ అది ఇంటి నుంచే ప్రారంభం కావాలి. అలా ఉందా ప్రస్తుత సొసైటీలో? మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు అది అనిపిస్తుంది? చాలా వరకు సొసైటీలో ఉమెన్కి సపోర్ట్ అయితే ఉంటుంది. సో మన మీడియా తాలూకా ప్రభావం అవ్వచ్చు, లేదా సొసైటీ రకరకాల ఆర్గనైజేషన్ ప్రభావం అవ్వచ్చు, చాలా వరకు మార్పు అయితే వచ్చింది. సో యాజ్ ఏ ఉమెన్ బయటకు వచ్చి ఉద్యోగం చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చేయడం అనేది చాలా కష్టం. సో ఫ్యామిలీ కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. బట్ ఇంకా కొన్ని ప్లేసెస్లో ఫ్యామిలీ పరంగా కానీ, చుట్టుపక్కల ఉన్న నైబర్స్ పరంగా కానీ ఫీమేల్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే కొన్ని జాబ్స్ రీత్యా వాళ్ళు నైట్ రావచ్చు, నైట్ డ్యూటీస్ ఉండొచ్చు. సో ఆ లేట్ నైట్ వచ్చేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్తో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అరే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో ఈ నైట్ టైం వెళ్తున్నాం అంటే, సపోజ్ ఏ పరంగానైనా ఒక కొలీగ్ ఎవరైనా సరే డ్రాప్ చేసినా దాన్ని చెడుగా చూసే భావన పోవాలి. సో అంటే ఫీమేల్ వాళ్ళకున్న పరిధి వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళ లిమిట్ వాళ్ళకి తెలిసినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళకి సపోర్ట్ వచ్చినప్పుడు, చుట్టూ మన సొసైటీ పరంగా కూడా మనం కొంత వాళ్ళకి సపోర్ట్ చేయగలగాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది కేవలం ఒక్కరోజుకి పరిమితం కాదు, అది ప్రతిరోజు మన భారతీయ సంస్కృతిలో ఎప్పుడో మనకి ఆ ప్రియారిటీస్ని ఇచ్చేశారు. ఎందుకనంటే దేవతలు సైతం ముందుండి అర్ధనారీశ్వరుడిగా పరమేశ్వరుడు తన శరీర భాగాన్నే మహిళకి సగం ఇచ్చేశాడు. కాబట్టి ఆ బాధ్యతల్ని ప్రతి మహిళ తీసుకుని నారీ శక్తిగా ఎదగాలి అన్నది వీళ్ళందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.